నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ బోగ శ్రావణ్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. వారి యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం. ముందుగా ఖమ్మంలో అయితే మాత్రం చాలామంది భూదాన్ భూముల్లో ఇటు ప్రభుత్వం చేసిన ఒక కూల్చివేతల కారణంగా చాలామంది కూడా రోడ్డున పడ్డారు. ఇటు విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ విషయంలో ఎట్లా చూస్తారు అసలు? అది నిజంగా చెప్పాలంటే ఒక విలయ తాండవం. వేల మంది కుటుంబాలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ప్రతి ఒక్కరు, వృద్ధులు కూడా గొలగొలమని ఏడ్చినటువంటి పరిస్థితి మీరు కూడా చూసిండ్రు. కఠినంగా ఉండే వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ. అటువంటి కఠినంగా ఉండే వ్యవస్థనే కన్నీళ్లు కార్చింది. అక్కడ 4,000 మంది పోలీసులను రాత్రి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమాయకుల మీద అన్ని రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించి అష్టదిగ్బంధనం చేసి వాళ్ళను పాపం కనీసం మనిషికి కావాల్సిందే కనీస నీడ అది కూడా లేకుండా చేసిండ్రు. ఇది నిజంగా చెప్పాలంటే కూల్చివేటల ప్రభుత్వం, దరిద్రమైన ప్రభుత్వం తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మానవత్వం కూడా లేని మనుషులు తయారైనరు. ఆ సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఆ మిగిలిన మంత్రులు కానీ వాళ్ళ స్వలాభం కోసం మానవత్వాన్ని కూడా మంటగలిపి మానవత్వం వాళ్ళ మనుషులమని కూడా మర్చిపోయినరు. పశువులు కూడా చేయను అలాంటి పని, పశువులు చేయని ఒక అమానవీయ ఘటన చేసిండ్రు వాళ్ళు అక్కడ. నిజంగా కూడా రాష్ట్రం అంతా కాదు, పక్కనున్న రాష్ట్రాలు కూడా ఒక్కొక్కరు తిడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు, మొహాన్ని ఉమ్మేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. సో బీజేపీ వాళ్ళ తరపున ఏమైనా మద్దతుగా ఉంటుందా? వాళ్ళకి ఏమైనా వాళ్ళ పోరాటాన్ని సహకరిస్తుందా? తప్పకుండా, డెఫినెట్గా. గౌరవమైన ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ బీజేపీ పార్టీ తరపున ఖచ్చితంగా బీజేపీ అండ ఆ అభాగ్యుల కోసం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ కోసం ఫైట్ చేస్తాం అందరం కలిసి. ఇక హైదరాబాద్ విషయం కోసం మాత్రం ఇక్కడ మూసీ ప్రక్షాళనలో భాగంగా, పునరుజ్జీవనంలో భాగంగా అయితే మాత్రం మధు పార్క్ సంబంధించిన వారికి నోటీసులు వచ్చాయి. అంటే అక్కడ మేము గాంధీ విగ్రహం కట్టడానికి అయితే మాత్రం ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా బఫర్ జోన్లో ఈ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖాళీ చేయాల్సిందే అని కూడా ఇటు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? సీఎం గారికి సూటిగా ఒక ప్రశ్న, ఒక సవాల్ విసురుతున్నా. అక్కడ పోయి పాపం 600 ఫ్యామిలీలు ఏమో ఉంటాయి, అక్కడ పోయి నోటీస్ ఇచ్చావు కదా, ఒక్కసారి ఓవైసీ అడ్డాకు పోయి ఇవ్వు, అదే నోటీస్ చూస్తాను నేను. ఓవైసీ అడ్డాకు పోయి, పాత వస్తీకి పోయి, ఓల్డ్ సిటీకి పోయి ఆ ఒక నోటీస్ ఇచ్చి చూడు, నీ దమ్మేందో చూస్తాం మేము. వాళ్ళను చాలా దారుణంగా గాంధీ స్టాచ్యూ పెడతాడే, సరే గాంధీ గారు ఉంటుంది, అభిమానం ఎవరికైనా ఉంటుంది. కానీ పోయి అదే అభాగ్యుల దగ్గర పెడతాం, అక్కడే చేస్తాం, వాళ్ళ కుటుంబాలు రోడ్డుకి ఇస్తాం అంటే ఏందన్నట్టు? అసలు ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? ఇవ్వండి, ఇక పాత బస్సులో ఉంది కదా, సరే చెయ్యి, నోటీస్ ఇచ్చు, అక్కడ చెయ్యి, నువ్వు అక్కడ పెట్టి అదే విగ్రహాన్ని చూస్తాం, మేము కూడా చూస్తాం. ఇంకా చాలా జాగాలు ఉన్నాయి కదా చేయాలంటే, నువ్వెందుకు దాని మీదనే పడతావు? అంటే నీకు అక్కడ ఏదైనా స్వలాభం ఉందా? రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు కూడా అదే పని, ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ దందా, కూల్చివేతల ప్రభుత్వం. భూములలో పడాలి, ఆంబోతులాగా మేయాలి, ఇష్టం ఉన్నట్టు తినాలి. రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది నిజంగా చెప్పాలంటే ప్రజాపాలన కాదు, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి పాలన, భూ కబ్జాల పాలన, రియల్ ఎస్టేట్ పాలన. కానీ టూరిజాన్ని డెవలప్ చేయడానికే మేము అక్కడ ఆ ప్రయత్నం చేస్తున్నాం. మూసీని కూడా ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయి, అలాగే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని కూడా ఇటు బీజేపీని, బీఆర్ఎస్ని కూడా కాంగ్రెస్ అంటుంది. నిజంగా వాళ్ళకి టూరిజం డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సరే, మీరు అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, సరే షిఫ్ట్ చేయాలని అనుకున్నాము అని చెప్తున్నారు. షిఫ్ట్ చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి కొంత టైం పీరియడ్ ఇవ్వండి. ఇప్పుడు నేను కూడా మున్సిపల్ చైర్మన్గా చేసినాను, నాకు కూడా కొద్ది గొప్ప లా యాక్ట్లు అవన్నీ కూడా నాకు కొద్ది గొప్ప తెలుసు. వాళ్ళకు ప్రాపర్ నోటీస్ టైం ఉంటుంది, వాళ్ళకు టైం ఇవ్వడం ఉంటుంది. సరే, వాళ్ళకి ఎక్కడైనా ఇల్లు అలాట్ చేసిన తర్వాత కదా మీరు చర్యలు తీసుకునేది. ఇమీడియట్గా చెప్పకుండా రాత్రికి రాత్రే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం అసలు చాలామందికి తెలియని కూడా తెలియదు విషయాలు. మీరు చూసుంటారు, చాలామంది వాళ్ళ వాయిస్లో చెప్తుంటే మీరు చూసే ఉంటారు. ఈ విషయం కానివ్వండి, ఖమ్మంలో ఉన్నటువంటి ఆ భూదాన్ విషయంలో కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్గా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, చట్టపరంగా, న్యాయపరంగా అని అనుకున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవుతున్నారా? అసలు నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొంత టైం ఇచ్చారా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి? సరే, వాళ్ళకు ఆల్టర్నేట్గా వేరే ఆవాసం వాళ్ళకి ఏర్పరిచారా? దానికి కనీసం ట్రై అయినా చేశారా? లేదు. అవి ఏమీ చేయకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీద రోడ్డు మీద లాగి రోడ్డున పడేసి వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా, నిద్రలు లేకుండా వాళ్ళని వదిలేశారు. ప్రాపర్గా చర్యలు తీసుకొని చేస్తే ఎవరు కాదనరండి. వాళ్ళ హక్కులకు విఘాతం కల్పిస్తున్నారు కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నాం, బీజేపీ అయినా మాట్లాడుతుంది, వాళ్ళ కోసమే కొట్లాడుతుంది. శాంతి భద్రతల విషయంలో మాత్రం ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇటు ఫిర్యాదు చేస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా ఏం జరుగుతుంది, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, అలాగే గుళ్ళ సంబంధించిన అంశాల వరుసగా జరుగుతున్న దీని వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి ఇస్తున్నారు? ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు,
ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని. సరే నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు సపోర్ట్ చేసుకో, ఏమైనా చేసుకో, వాళ్ళ ఇళ్ళల్లో నువ్వు పని చేసుకో, ఎవరు ఏమన్నారు, ప్రజలు ఏమన్నారు. అయ్యో దేవుడా, కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టలే. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ తిరిగినావు ప్రతి ప్రాంతంలో. కనీసం ఆ దేవుళ్ళని కూడా వదిలిపెట్టావా? కనీసం పీఠాలు, శారదా పీఠం, వేల మందికి అన్నం పెట్టేటటువంటి పీఠాలు అవి, వాటిని కూడా వదిలిపెట్టలేదు. దేవుడు గుళ్ళు వదిలిపెట్టలేదు. గుళ్ళని నాశనం చేసిన వాళ్ళ మీద కనీస చర్యలు లేవు. అసలు ఏమనుకుంటున్నాడు అని, హిందువులు వద్దు, ముస్లింలనే పట్టుకోవాలి, ముస్లింలతోనే ఉండాలి, అందరినీ సమానంగా చూసేటటువంటి వ్యవస్థ ఉండాలి తప్ప మతపరమైన చర్యలు తీసుకునేది మీరు, మతాలను రెచ్చగొట్టేది మీరు. మాట్లాడితే బీజేపీ చేస్తుంది అంటారు తప్ప మీరు చేసే చర్యలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ప్రతి ఒక్క హిందూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నిజామాబాద్ కరీంనగర్ అనేది మొన్నటికి మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. బాజాప్తా కొట్లాడినాం, స్టేట్ మొత్తం కంటే కూడా బాజాప్తా కొట్లాడినాం, హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ ఉంది, జగిత్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, హైయెస్ట్ సీట్లు గెలుచుకున్నాము. ఎక్కడికక్కడ కూడా ప్రజలు భయభ్రాంతులైన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు తప్ప అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థని కొనసాగించాలని మాత్రం వాళ్ళు ఆలోచించట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఆ మంత్రులు కానివ్వండి, రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యంగా. ఎందుకంటే భూ కబ్జాల ప్రభుత్వం అయింది తప్ప ప్రజా పాలన చేసే ప్రభుత్వంగా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ ఏ ఒక్కటి తీసుకున్నా కూడా, నాగర్ కర్నూలు ఇష్యూ చూడండి, అదెంత అమానవీయ ఘటన. ఇప్పటి వరకు చర్యలేవి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నారు అంటే ప్రజలని రోడ్డు మీదకి ఈడ్చాలని తప్ప వీళ్ళకు వేరొకటి లేదు. ఏ ఒక్క వర్గానికి కొమ్ము కాస్తూ ముందుకెళ్తున్నారు తప్ప అందరినీ సమానంగా చూసే వ్యవస్థ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. శ్రావణ్ గారు, మొన్న కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కరీంనగర్లో బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాస్తంత కష్టపడితే నిజామాబాద్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకునేది. ఈరోజు మేయర్ పీఠాన్ని కూడా మీ యొక్క బీజేపీ క్యాండిడేట్ ఉండేది. కానీ ఎందుకు ఆ రకంగా కరీంనగర్ తరహా ప్రయత్నం నిజామాబాద్లో జరగలేదు, ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. అసలు బీజేపీ జెండా పట్టుకొని మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ పార్లమెంట్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అసలు బీజేపీగా నిలపడానికి మాత్రమే ప్రయత్నం చేశాము. గెలుపు ఓటము అని మేము ఆలోచించలేదు. బీజేపీ అనేది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగాలి, ఒక స్వతంత్ర శక్తిగా ఎదగాలనే మేము కృషి చేశాము. అదే ఆలోచన మీద కొంత వదులుకోవాల్సి కూడా వచ్చింది, కానీ అది వదులుకున్నామని మేము వదులుకోలేదు. బీజేపీని స్వతంత్ర శక్తిగా నిలబెట్టామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. నిజామాబాద్ పార్లమెంట్లో మేము కానివ్వండి, మా గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు కానివ్వండి, బీజేపీని ఒక శక్తిగా నిలబెట్టాము. దాన్ని ఎక్కడా కూడా అమ్ముకోలేదు, దాన్ని నమ్ముకొనే ఉన్నాము. మేమైనా దాన్ని నమ్ముకొని ఉన్న కార్యకర్తలనైనా విజేతలుగా నిలబెట్టాము. ఓడిపోయినా మేము అనుకోవట్లేదు, అందులో మేము గెలిచినాం. మేము నమ్మిన సిద్ధాంతంలో మేము గెలిచామని మేము భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీ బలం లేని దగ్గర కూడా అధికారంలోకి కైవసం చేసుకుంటుంది. కానీ ఈ రోజుల్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇంత హుందాగా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యమా? ఏం చెప్తారు? సాధ్యం చేసి చూపించాం కదా మేము కానివ్వండి, మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానివ్వండి, అది సాధ్యం చేసి చూపించాం. మీరు చూస్తున్నారు కదా. రాజకీయ అధికారం కైవసం ముఖ్యం కాదని, అధికార కైవసం ముఖ్యం కాదని నేను ఎప్పుడు చెప్పను, అది ఇంపార్టెంటే. కానీ కొన్ని సమయాలలో మనం నమ్మిన సిద్ధాంతం ముఖ్యం. నిజం చెప్పాలంటే ముందు మనం నమ్మేది సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతం ద్వారానే మనం రాజకీయ శక్తిగా ఎదగగలుగుతాం. అప్పుడప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తాయి, కొన్ని తీసుకోవాల్సి వస్తాయి, కానీ అసలు నమ్ముకునే సిద్ధాంతాన్ని మాత్రం ఎప్పుడు వదులుకోకూడదని మేము నమ్ముతాను. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా కవిత పేరు అయితే మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఆమె క్లీన్ చిట్ వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా చాలామంది కూడా సరైన ఆధారాలు లేవు వీళ్ళకి సంబంధించినవి కూడా అని కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే మాత్రం కేసును కొట్టివేసింది. ఎట్లా చూస్తారు? ఇక ఇన్ని రోజులు కావాలనే బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని అలాగే బీఆర్ఎస్ను తొక్కిపెట్టడానికి చేసిందని కూడా వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? సింపుల్ అండి. సరే వీళ్ళంతా చెప్తున్నారు ఆధారాలు లేవు అవి అని. నిప్పు లేనిదే పొగ అయితే రాదు కదా. సరే ఏమీ లేనప్పుడు సెల్ ఫోన్లు వగలగొట్టడం ఎందుకు, వాటిని దాచడం ఎందుకు? ప్రజలకు అక్కడే తెలుస్తుంది. అయినా ముందుంది ముసళ్ళ పండగ. సిబిఐకి అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే డెఫినెట్గా ముందు ఫార్వర్డ్ కోర్టుకి వెళ్తే తెలుసుకుంటారు. అంటే ఇంకా కొనసాగుతుందా? అవ్వదు అని ఎందుకు అనుకోవాలి? చెప్పాను కదా, నిప్పు లేనిదే పొగ రాదు.
మరి ఏమీ లేనప్పుడు ఫోన్లు పగలగొట్టడాలు ఎందుకు, ఫోన్లు దాచిపెట్టుకోవడాలు ఎందుకు? ప్రజలు ఇవంతా గమనించారనుకుంటున్నారా? దే వేర్ వెరీ స్మార్ట్. చివరి చెప్పండి, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం 99 రోజుల యాక్షన్ ప్లాన్తో ప్రజాపాలన అంటూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళబోతుంది. ఇలాంటి సందర్భంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పబోతుందా, ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయబోతుందా? డెఫినెట్గా మీరు ప్రజాపాలన అని అసలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను మర్చిపోయి ఇష్టం ఉంటున్నట్టు భూ కబ్జాలు చేసుకుంటూ పేదల్ని రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ ఇంకెక్కడ చేస్తారు ప్రజాపాలన? రైతు బంధు అన్న, రైతు భరోసా అన్నారు, ఏమైంది? తొందరలోనే మా బీజేపీ తరపు నుంచి 3న దీక్ష చేస్తున్నాము రైతు భరోసా కోసం. మేము డెఫినెట్గా ప్రజల పక్షాన పోట్లాడుతూ ఉన్నాము, ప్రజల తరపున నిలబడతా ఉన్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రమన్న గారు కానివ్వండి, గౌరవ ఎంపీలు కానివ్వండి, గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కూడా మా కాషాయ సైనికులు ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు. మీరు మాత్రం కింది గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రతి గ్రామానికి పోయినా కూడా ఎక్కడా కూడా మీ 6 గ్యారెంటీలు కనిపిస్తలేదు. మరి రైతులే అతిపెద్ద వ్యవస్థ, పాపం వాళ్ళని కూడా మీరు రోడ్డు మీద పడేసిండ్రు. మొన్నటికి మొన్న ధాన్యం ఉన్నట్టు కొంటా అన్నారు, అకాల వర్షాలు వచ్చినాయి, అంతకుముందు కళ్ళలలో వేసిండ్రు, కొనని పరిస్థితి. అది ఎక్కడికక్కడ కూడా ప్రతి గ్రామంలో మేము కూడా చూసినాం, కొట్లాడినాం. అయినా దానికి ఇంతవరకు ఆన్సర్ లేదు. మరి ఇంకెక్కడ ప్రజాపాలన? అసలు ఏడ కనబడుతుంది ప్రజాపాలన? ప్రజల గోడు కనిపిస్తుంది, ప్రజల వేదన కనిపిస్తుంది, ప్రజల రోదన కనిపిస్తుంది. స్వచ్ఛమైన ప్రజాపాలన ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందుకే మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, నువ్వు ఇచ్చిన ఫస్ట్ 6 గ్యారెంటీలు నువ్వు ఏదైతే దేవుళ్ళ మీద దండాలు పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని చెప్పినావో ఆ 6 గ్యారెంటీలు ఫస్ట్ ఇచ్చి ఈ వారోత్సవాలు, ప్రజాపాలన ఉత్సవాలు, మీ కార్యక్రమాలని తర్వాత చేసుకో సీఎం రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇచ్చిన హామీలను ముందుగా తెలంగాణ సర్కార్ నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని చెప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. దాంతోపాటు ప్రజాపాలన పేరుతో మాత్రం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా జరుగుతుంది. పేదవాళ్ళను ఇండ్లు కూడా కూల్చివేస్తున్నారు. అలాగే హామీలను వదిలి కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా బీజేపీ ప్రజల తరపున పోరాడుతుంది. అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల వైపు అయితే ఉంటుందని కూడా భోగ శ్రావణ్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.